హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఈ సమ్మర్ టైంలో డెలివరీ అయిన వాళ్ళ గురించి కొన్ని టిప్స్ అయితే చెప్పడం జరుగుతుంది వాళ్ళ పిల్లల గురించి. ఎందుకంటే ఈ సమ్మర్ టైంలో పిల్లల సంరక్షణ అనేది ఎలా ఉండాలి, సో పిల్లలకు ఎలాంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి, సో తల్లులుగా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఎందుకంటే ఈ మార్చ్ ఏప్రిల్ మే నెలలో డెలివరీ అయిన వాళ్ళకి సో ఈ సమ్మర్ చాలా ఇరిటేట్ చేస్తుంది అనమాట. సో కొన్ని జాగ్రత్తలు అయితే మీ బేబీ గురించి తీసుకోండి. అవి ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మీరు లేకపోతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి అయితే సమ్మర్ టైంలో పిల్లలు బాగా చిరాకు చేస్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే కొంచెం వేడి అనేది ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలు బాగా ఉక్కపోతకు లోనవుతారు. సో అందుకనే మీరు ఏం చేయాలి అంటే పిల్లలకి న్యూ బోర్న్ బేబీస్ అంటే 6 months లోపు పిల్లలకి ఆ కాటన్ దుస్తులు అయితే వేయండి. సో ఆ కాటన్ దుస్తులు కూడా ఏంటంటే కొంచెం ఫ్రీగా ఉండాలి వాళ్ళకి, అంటే కొంచెం కాటన్ అంటే కొన్ని బనియన్స్ లాగా ఉంటాయి కదా, సో అట్లాంటివి వేయండి. పిల్లలకి కంఫర్టబుల్గా ఉంటుంది. సో బయట వేడి అనేది ఎక్కువగా తగలదు, చల్లగా ఉంటుంది వాళ్ళ స్కిన్కి. అలాగే ఇంకొంచెం ఏదైనా పని మీద మీరు బయటికి వెళ్ళాలి అనుకో, అంటే పిల్లలకి ఏమైనా ఇంజెక్షన్స్ వేయించడం కానీ ఇంకేనా ఊరికి అట్లా వెళ్తారు కదా, సో అప్పుడైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఎక్కువగా వేడి అయితే పిల్లలకి తగలకుండా చూసుకోండి. ఎందుకంటే చిన్న పిల్లలు కదా, ఎండ వేడి మీ తగిలింది అనుకోండి వెంటనే డీహైడ్రేషన్ అవుతుంది. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇంకొంతమంది తల్లులకు ఒక రకమైన సందేహం వస్తుంది, ఏంటంటే పిల్లలకు కూడా దాహం వేస్తుంది కదా, మరి పెట్టొచ్చో వాటర్, ఎప్పటి నుంచి పెట్టొచ్చు వాటర్ అని కూడా ఒక సందేహం వస్తుంది. సో నిజానికి పిల్లలకి 6 months వరకు వాటర్ ఇవ్వకూడదు. సో మరి వాళ్ళకి దాహం వేయదా అని మీకు డౌట్ రావచ్చు. సో వాళ్ళకి దాహం ఏం వేయదు, ఎందుకంటే తల్లి పాల నుంచే చాలా నీరు అయితే పిల్లలకు అందుతూ ఉంటుంది. సో మీరే ఎక్కువగా వాటర్ తీసుకోవాలి. సో మీరే ఎక్కువ లిక్విడ్స్ తీసుకోవాలి, మీరే కాలు కలిగిన ఆహారం తీసుకుంటే పాల ద్వారా పిల్లలకు అందుతుంది. సో దాహం అయితే ఏం లేదు, వాళ్ళు డీహైడ్రేషన్కి ఏం లోన్ కారు. మీ నుంచి పిల్లలకి పాలు వెళ్తాయి కాబట్టి సో డీహైడ్రేషన్ కాదు. ఎందుకంటే మీరు ఇప్పుడే వాటర్ ఇచ్చారు అంటే 6 months లోపు మీరు పిల్లలకి వాటర్ పెడితే కనుక పిల్లలు అవి తాగినా కూడా వాళ్ళకి ఫిల్టర్ చేసుకునే కెపాసిటీ వాళ్ళ కిడ్నీస్కి ఉండదు అన్నమాట. సో అందుకనే వాళ్ళకి ఇప్పుడు వాటర్ అయితే పెట్టకూడదు. సో మనకి దాదాపుగా 6 months తర్వాతనే మనకి పిల్లలకు వాటర్ పెట్టడం కానీ ఏమైనా తినిపించడం కానీ చేయాలన్నమాట. అలాగే కొందరి ఇళ్ళల్లో చాలా వేడిగా అయితే ఉంటుందన్నమాట. సో వీలైనంత వరకు పిల్లలు బాగా హీట్ అయ్యారనుకోండి బాగా ఏడుస్తూ ఉంటారన్నమాట. సో అందుకని కొంచెం కూలర్స్ కానీ ఏసీ కానీ ఉంటే మట్టుకి ఓకే బెటర్. మరీ ఏసీ కాకపోయినా అట్లీస్ట్ ఫ్యాన్ అయినా ఉండాలన్నమాట. ఫ్యాన్ కానీ కూలర్స్ కానీ కొంచెం చల్లటి వాతావరణంలో పిల్లల్ని ఉంచడానికి చూడండి. అలాగే 10 తర్వాత అంటే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 మధ్యలో పిల్లల్ని బయటికి తీసుకురాకపోవడమే బెటర్. సో ఈ టైంలో ఎండ బాగా ఉంటుంది కాబట్టి పిల్లల్ని బయటకు తీసుకొస్తే వెంటనే డీహైడ్రేషన్ అవుతుంది వాళ్ళకి, ఆ వేడిని తలిగి. సో జాగ్రత్త అయితే వహించండి. ఒకవేళ 6 months దాటిన పిల్లలకైతే బేబీకి ముఖం మరియు చేతుల వంటి ప్రదేశాలలో ఏం చేస్తారు అంటే బేబీ సోప్ సన్ స్క్రీన్ ఉంటుందన్నమాట, అది వాడండి. అది కూడా సో దాని యొక్క కనీసం 30 SPF ఉన్న సన్ స్క్రీన్ మాత్రమే ఎంచుకోండి. ఒకవేళ మీరు అంతగా కావాలంటే ఒకసారి డాక్టర్ని కూడా అడిగితే వాళ్ళు మీకు ఆ సన్ స్క్రీన్ రాస్తారు. 6 months దాటిన పిల్లలకు మాత్రమే యూజ్ చేయండి, అదైనా డాక్టర్ని అడిగిన తర్వాతనే. ఆ తర్వాత పిల్లలు పడుకునేటప్పుడు డెఫినెట్లీ చల్లటి వాతావరణాన్ని అయితే వాళ్ళకి చూడండి. ఈ సమ్మర్ టైంలో కూడా పిల్లలకి 2 times స్నానం పోయండి, మార్నింగ్ ఈవినింగ్. ఎందుకంటే వాళ్ళ చెమట వచ్చి చిరాకు చేయకుండా ఉండాలి అంటే 2 పూటల స్నానం అయితే చాలా అవసరము. అదైనా కూడా గోరువెచ్చని వాటర్తో స్నానం అయితే పోయండి. అలాగే వాళ్ళు పడుకునే ప్రదేశం కూడా కొంచెం చల్లగా ఉంచుకునేలా చూడండి, అంటే అట్లీస్ట్ కూలర్ లేదా ఫ్యాన్ అట్లా ఉండేలా చూసుకోండి. కొంచెం చల్లటి వాతావరణం ఉంటే పిల్లలు మంచిగా ప్రశాంతంగా పడుకుంటారనమాట. సో ఫ్రెండ్స్, ఇక మరొక వీడియోలో నేను ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.